మీరు అనేకమైనటువంటి మేలులు పొందాలి, ఆశీర్వాదాలు పొందాలని, అనేక విషయాలు తెలుసుకోవాలనే ఈ యొక్క చిన్న చిన్న షార్ట్లు పెడుతున్నాను. గమనించి చక్కగా విని మేలు పొందాలి. ప్రభు ప్రేమ మనవి చేయుచున్నాను. పరిశుద్ధ గ్రంథంలో పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వాక్యంలో, పిత్రపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లు వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచించబడలేదు గాని అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితరని మీరు ఎరుగుదురు కదా అని ఇక్కడ రాయబడి ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ఒక క్రైస్తవుడా, జాగ్రత్త, మీరు జ్ఞాపకం చేసుకోండి. నీకు ఇంకా ఆచారాలు పోలేదు. ఏదో పితరులు చేశారు, ఆచారాలు చేశారు, అర్థమైందా? ఎదురొత్తే వెధవరాలు వెళ్ళకూడదని చెప్పి, పిల్లి ఎదురొత్తే వెళ్ళకూడదని చెప్పి, ఎవడన్నా తుమ్మాడంటే చేయగడుకోవాలి, కూర్చోవాలని చెప్పి, ఇల్లు కట్టాలంటే నవధాన్యాలు వేయాలని చెప్పి, ఇలాంటివన్నీ కూడా వ్యర్థ ప్రవర్తనలండి. గాజులు లేకపోతే అన్నం పెట్టకూడదని, తెల్లగుడ్లు వేసుకుంటేనే వెధవరాల్లాగా ఉంటారని, ఏంటండి ఇవన్నీ కూడా? పితరులు ఏయో చేశారు వెనకటోళ్ళు, వాటన్నిటిలో నుంచి మనం విడుదల పొందాలి. అందుకే అమూల్యమైన క్రీస్తు రక్తం చేత మనం విమోచించబడ్డాము అని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. కనుక మీ వ్యర్థ ప్రవర్తన అంటారు దీన్ని వదిలిపెట్టేసేయండి. దేవుని బిడ్డలు, ఇంకా నువ్వు ఆచారాలు చేస్తే నువ్వు అసలు దేవుని బిడ్డవే కాదు, పిశాచివని చెప్పాలి. కనుక ఆచారాలు తొలగించుకోండి. చచ్చిపోతే నిద్రలు చేయాలంటారు, ఆ గుళ్ళకి వెళ్ళి ఈ గుళ్ళకి వెళ్ళి వెళ్ళాలంటారు. ఏంటండి ఇవన్నీ కూడా? దేవుని నమ్మిన బిడ్డలవేనా? పెళ్ళిళ్ళకి పోతే నువ్వు రంగు నీళ్ళు కొట్టుకోవటాలు ఏంటి ఆచారాలు? నలుగురు ఏంటి ఆచారాలు? కనుక జాగ్రత్తగా ఉండాలని ప్రభు పేరిట సేవకునికి హెచ్చరిక చేయుచున్నాను. బైబిల్ మరొక దగ్గర రాయబడి ఉంది. రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వాక్యములో, యుగ సంబంధమైన ఈ లోక మర్యాదను అనుసరించవద్దని ఉంది. లోక మర్యాదలు చాలా ఉన్నాయి, వాటిని మనం అనుసరించకూడదండి. ఎందుకంటే లోకము దాని ఆశలు గతించిపోతాయి, కానీ దేవుని చిత్తము చేయవాడు నిరంతరం నిలుస్తాడు. కనుక లోక మర్యాదలు అనుసరించవద్దనంది. అందుకే లోతు కుమార్తెలు చూడండి, సర్వలోక మర్యాద చొప్పున మనం వెళ్ళటానికి పురుషుడు లేడు అని చెప్పి ఏ మర్యాదలు వెళ్ళింది? లాస్ట్కి వాళ్ళిద్దరి జీవితాలు ఏమైపోయినాయి? శాపగ్రస్తం అయిపోయినాయి. వ్యభిచార సంబంధమైనటువంటి అనుభవాలు, తండ్రితో పాపం చేసిన వాళ్ళు అయిపోయారు. సర్వలోక మర్యాద చొప్పున మనం వెళ్ళటానికి పురుషుడు కావాలన్నారు. అందుకే లోతు యొక్క కుటుంబం, వాళ్ళ యొక్క జీవితం ఏమైపోయింది? శాపం అయిపోయింది. కనుక ఈ ఆచారాలు మానేసేయండి, లోక పద్ధతులు మానేసేయండి. లోక సంబంధమైన అనుభవాలు, పెళ్లి చేస్తే నువ్వు తాలిబొట్టు కట్టాలా? హిందూ సాంప్రదాయమా? ఏంటి నీ సాంప్రదాయాలు? ఈశాన్యం మెరగాల? ఏంటి నీ సాంప్రదాయాలు? దేవుని బిడ్డవేనా? కనుక దేవుని బిడ్డలు ఎలాగుండాలో నేర్చుకోండి, అలాగుండండి. దేవుని రాజ్యానికి వెళ్ళటానికి భక్తి చేయండి, మంచి మార్గంలో నడవండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేవునికి నచ్చని కార్యాలు చేసి శాపం తెచ్చుకోవాకండి.